నారదముని తన పూర్వజన్మ వృత్తాంతమును తెలుపుతూ వ్యాసుడితో ఇలా చెప్పసాగెను. ఓ ముని, పూర్వకల్పమున వేదవాదులైన బ్రాహ్మణుల సేవలో నిలిచిన ఒకానొక దాసికి నేను పుత్రుడను. ఒకమారు ఆ బ్రాహ్మణులు చాతుర్మాస్య వ్రతదీక్షయందు ఉండగా వారి సేవా శుశ్రూషయందు నేను నియోగింపబడితిని. వేదవాదులైన బ్రాహ్మణులు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను నా ఎడ నిర్హేతుక కరుణను చూపిరి. ఇక బాలుడైనప్పటికీ నేను కూడా ఇంద్రియములను నిగ్రహించి క్రీడాసక్తిని విడనాడి వారి శుశ్రూషలో మితభాషి అయి ఉంటిని. ఒకరోజు వారి అనుమతితో నేను వారి ఉచ్ఛిష్టాన్నమును భుజించి తిని. ఆ కారణం చేత నా సమస్త పాపములన్నీ నశించిపోయి నా హృదయము పవిత్రమయ్యెను. ఆ సమయమున ఆ బ్రాహ్మణుల స్వభావము ధర్మమునకు మరింత ఆకర్షణీయుడైతిని. ఓ వ్యాసదేవ, తరువాత ప్రతిదినము ఆ వేదాంతుల కరుణచే వారి సాంగత్యమున వారు గావించడి మనోహరమైన కృష్ణలీలలను నేను శ్రవణము చేయగలిగితిని. ఆ విధంగా శ్రద్ధాపూరిత శ్రవణము చేత శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ రుచి నాయందు అడుగడుగునా వృద్ధి నొందినది. ఆ విధముగా అప్పుడు నేను భగవంతుని ఎడల అమితమైన రుచిని పెంపొందించుకొంటిని. భగవంతుని ఎడల అమితమైన శ్రద్ధ ద్వారా నేను గాంచగలిగితిని ఈ స్థూల సూక్ష్మ తత్వములన్నీయు అజ్ఞానజనితములని. ఆ విధముగా శరద్వర్ష ఋతువులు రెండింటియందును మహాత్ములైన మునులు నిత్యము వనరించిన శ్రీకృష్ణ భగవానుని అమలయశో కీర్తనములను శ్రవణము చేసి తిని. ఆ భక్తియుత నదీ ప్రవాహమునందు నా రజస్తమో గుణములు అంతరించినవి. కీర్తనముల యందు అనురక్తుడనైన నేను బాలుడనైనప్పటికీ ఇంద్రియములను నిగ్రహించి శ్రద్ధతోనూ నమ్రతతోనూ వారిని అనుసరించుట వలన నా పాపములన్నీ నశించినవి. దీనవత్సలురైన మునులు అచట నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమ గుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించిరి. ఆ గుహ్య జ్ఞానముచే నేను వాసుదేవుని యొక్క మాయాశక్తి ప్రభావమును స్పష్టముగా తెలుసుకొనగలిగితిని. అట్టి జ్ఞానముచే ఆ దేవదేవుని దివ్యపదమును తిరిగి చేరగలము. ఓ వ్యాసదేవ, మనుజుని కర్మలనన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణ భగవానునికి భక్తియుత భావ సమర్పణయే సమస్త తాపత్రయముల నిర్మూలనకు ఉపాయమని మహాత్ములచే నిర్ణయించబడినది. ఓ వ్యాసదేవ, రోగకారణ పదార్థమునే ఔషధ రూపములో వసగినప్పుడు అది వ్యాధిని నయము చేయగలదు కదా. అదే విధముగా భవబంధమునకు హేతువైన క్రియలు భగవంతునికి అర్పించుట ద్వారా కర్మవృక్ష వినాశకారకములు కాగలవు. భగవంతుని ప్రీత్యర్థమై కావించు క్రియలు కాని అట్టి జ్ఞానము కాని భక్తియోగ సమన్వితమై భక్తియోగముగా చెప్పబడుచున్నది. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై కర్మలయందు వర్తించుచూనే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచు కీర్తించుచుండును. సమ్యగ్దర్శి అయిన మనుజుడు ఈ క్రింది విధంగా మూర్తిని అమూర్తిని మంత్రమూర్తిని అనుసంధానం చేస్తూ యజ్ఞపురుషుణ్ణి పూజిస్తాడు. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఓ వ్యాసదేవ, ఈ విధముగా శ్రీకృష్ణ భగవానునిచే తొలుత వేదరహస్యమైనటువంటి భగవత్ తత్వజ్ఞానమును నేను పొందగలిగితిని. ఆ తరువాత ఆధ్యాత్మికైశ్వర్యము, నా నిజస్థితి, స్వీయ భావము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవానునవి నాకు సంప్రాప్తించినవి. కనుక అపార వేదజ్ఞానము ద్వారా నీ వెరిగియున్నట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలను దయచేసి చక్కగా వర్ణింపుము. ఎందుకంటే అట్టి కార్యమే జిజ్ఞాసువులను సంతృప్తిపరచునదియు జనసామాన్యం యొక్క క్లేశములను నివారించినదియు అయ్యున్నది. దుఃఖముల నుండి బయటపడుటకు అన్య మార్గము వేరొకటి లేదు.
నారదుడు వ్యాసునితో భగవన్ లీలలను వర్ణించమని ప్రోత్సహిస్తూ తన మిగతా జన్మ విశేషాలను ఇలా చెప్పసాగెను. అవేమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.